చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని బట్టి వారు కొంత ప్రయత్నం చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017, నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి, అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్తో చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్తోని, ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఆ బొమ్మ అంతా చూస్తే ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుముట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి, నేను కాదనట్లేదు. కావాలంటే ఏం చేయాలి? ఇవాళ మనం ఒక విషయం దయచేసి కొంచెం టైం పట్టిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు చేరుతుంది మన హైదరాబాద్లో, 16 నాలాలు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ మొత్తంలో ఎక్కడ కూడా ఆ 16 నాలాలను మేము అడ్రస్ చేస్తాం, మరి ఆ 16 నాలాల నుంచి వచ్చేటటువంటి మురుగు ముందు మూసీలకు పోకుండా చేస్తామని చెప్పరు. ఏమంటారు? ఓన్లీ 4 ఎస్టీపీలు కడుతున్నాం అన్నారు. 4 ఎస్టీపీలు మొత్తం ఈ 16 నాలాస్ అడ్రస్ చేస్తాయా? అది స్ట్రేట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. దయచేసి అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? నాకు కాదు, మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. 16 నాలాల నుంచి పోయేటటువంటి హైదరాబాద్ మురుగునీరు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీరు, వ్యర్థం మొత్తం మూసీలకు పోతుంది. మీరు దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం డెవలప్మెంట్ చేసినా కూడా ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మీరు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాం, మంచి చేస్తాం అన్నారు. ఒరిజినల్గా కొండపోచమ్మ సాగర్ నుంచి 1100 కోట్ల రూపాయలతో వచ్చే ప్రాజెక్ట్ని మీరు ఎస్టిమేట్ పెంచి 7,000 కోట్ల రూపాయలు మల్లన్న సాగర్ నుంచి అన్నారు. సరే, సంతోషం. మరి ఆ పనులు మొదలు పెట్టినరా? మీరు ఇప్పుడు మూసీ క్లీన్ చేస్తామంటున్నారు, ఏడికెళ్ళి చేస్తారు క్లీను? వాటర్ ఎట్లా వస్తుంది, ఫ్రెష్ వాటర్? దాన్ని ఆలోచించండి. మూడవది, నేను మొన్ననే జియాగూడ పోయి వచ్చిన. జియాగూడలో అక్కడ మన గొర్రెలు అమ్ముతారు, మేకలు అమ్ముతారు, మా యాదవ్ సోదరులందరూ, పెద్ద మార్కెట్ అక్కడ. కరెక్ట్ దాని ముంగట్నే మూసి ఉంటుంది, రోడ్కి అవతల సైడ్ మూసి ఉంటుంది. అక్కడనే అన్నీ కట్ చేస్తుంటారు గొర్రెలు, తీసుకొని డైరెక్ట్గా వ్యర్థాలలో పడేస్తుంటారు. ఎందుకంటే ఫెసిలిటీ లేదు, స్లాటర్ హౌస్ లేదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అమ్ముకునేటోళ్ళు, వాళ్ళ పాపం ఒక గొర్రెను కొనుక్కొని బతికేటోళ్ళు, అమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళ తప్పు కాదు. స్లాటర్ హౌస్ లేదు. నా రిక్వెస్ట్ ప్రభుత్వంతో, మీరు ఇన్ని వేల కోట్లు పెడుతుండ్రు కదా, టోటల్ మూసీ చుట్టూ మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ స్టాఫ్ నంబర్ పెంచండి, క్లీన్ చేపియండి, రోజు ఆ వ్యర్థాలు మూసీలకు పోకుండా వాటిని కాపాడండి. అవన్నీ ఎందుకో జాలి పెట్టురు, ఫెన్స్ పెట్టుర్రి. మనం ఇంట్లోకి దోమలు రాకుండా పెట్టినట్టు మీరు వ్యర్థాలు మూసి లేకుండా ఫెన్స్ పెట్టండి, 100 కోట్లలో అయిపోతుంది. అంతేగాని 5,000 కోట్లు 6,000 కోట్లు అంటారు, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఈ 3 సంవత్సరాలలో దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, మీరు మూసి 1 ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడాలి, 2 వ్యర్థాలు అందులో పోకుండా చూడాలి, 3 మూసీలో ఇప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్ పేరుతోని, ఈ డెవలప్మెంట్ పేరుతోని 1430 ప్రాపర్టీస్ని పడగొడతామని చెప్తున్నారు, వాళ్ళకి కాలనీలు కట్టిస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళతోనే ఎందుకు ఇంతవరకు చర్చిస్తలేరు? వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు రేట్ గురించి మాట్లాడతలేరు? అర్బన్లో వేరే రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్కి సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు, ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు, ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. మరి వీటన్నిటికీ డబ్బులు ఏడికెళ్ళి తెస్తారు? ఒకవేళ వీటికి డబ్బులు తేలేరు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందా? అంటే మీరు అల్టిమేట్గా
టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము. ఇది నా సబ్జెక్టు కాదు, నా సిటీకి సంబంధించిన సబ్జెక్టు, మన హైదరాబాద్ అందానికి సంబంధించిన సబ్జెక్టు. ఈ మూసీ నది మీద డిపెండ్ అయ్యే రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, తర్వాత నల్గొండ ప్రజలు కానీ, అల్టిమేట్గా కృష్ణా నదిలో కలిసే లోపల మొత్తం ఈ పాయిజన్ క్యారీ చేసుకుంటూ పోతుంది మూసీ నది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ కన్సర్న్ నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.